నమస్తే. ప్రస్తుతం ఇది నల్లచెరువు ప్రాంతంలో ఉన్నాం. కూకట్పల్లి ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ మాధవరం కృష్ణారావు అనే ఎమ్మెల్యే ఉంటాడు. అయితే ఇక్కడికి గతంలో కూడా మనం రావడం జరిగింది. ఒకసారి ఆ చెరువు చూసుకోవచ్చు. ఒకసారి ముంగటరా చెరువు చూపి. ఆ చెరువు అంతా కూడా దాదాపు 27 ఎకరాల పైచీలకు ఈ చెరువు ఉండేది. ప్రస్తుతం ఇది 8 నుండి 10 ఎకరాల మధ్యలో అంకితం అయిపోయింది చెరువు. అంటే దాదాపు 17 ఎకరాలు కబ్జా కాబడింది అనేది వాస్తవం అని చెప్పేసి గతంలో మనం నెల క్రితం ఇక్కడ రావడం జరిగినప్పుడు ఇక్కడ స్థానికులు చెప్పినటువంటి విషయాలు. అయితే ఈ స్థానికులందరూ గుడిసెలు వేసుకొని బర్రెల కాపర్లు బర్రెలను పెంచుకుంటూ ఉంటుంటారు. అయితే పేద ప్రజల భూములేమో మరి ఇక్కడ పేద ప్రజలు ఉన్నారేమో అని చెప్పేసి గతంలో కూడా మనం ఇక్కడ ప్రజలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు అంటే తక్కువ రెంట్లతో ఇక్కడ వస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ రూమ్లు వేసుకొని రూమ్లలో ఉంటున్నటువంటి పరిస్థితులు. ఎవరు కూడా సొంత స్థలాలు కాదని చెప్పేసి చెప్పారు. పూర్తిగా ఇవన్నీ అక్కడ ఒక ఇండ్లు చూడొచ్చు. ఆ ఇండ్లు అంతా కూడా రెంట్కుంటున్నటువంటి ఇండ్లు. అయితే బర్రెల గుడిసెలు వేసుకొని బర్రెల పాల మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు కావచ్చు, ఆ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కుటుంబాలు కావచ్చు, ఈ ప్రాంతంలో నివసిస్తుంటాయి. ఈ ప్రాంతంలో అధికంగా అయితే వరంగల్ వాసులు ఉంటున్నట్లు సమాచారం. గతంలో మనం వచ్చినప్పుడు చాలామంది ఇక్కడ పోగయ్యారు. వాళ్ళందరూ కూడా వరంగల్ వాసులు అని చెప్పేసి అన్నారు. ఎవరికి కూడా సొంత స్థలాలు లేవంటే ఇక్కడ పూర్తిగా వాళ్ళకు ఓటక్కు కావచ్చు, రేషన్ కావచ్చు, పూర్తి అన్నీ ఇక్కడికి మార్చుకున్న తర్వాత ఇక్కడ రెంట్కే గత 15 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఉంటున్నట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే కొంతమంది ఈ ఏదైతే కూల్చడాలు ఉన్నాయో కేవలం ఈ అల్లా అయితే మానవత్వం చాటుకుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది హైడ్రా గతంలో ఉంటున్నటువంటి నివాసాలను కూడా కూల్చేసి వాళ్ళను రోడ్లపైకి పంపించేసిన పరిస్థితులు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక బికారి పరిస్థితి ఎదుర్కొన్నటువంటి సందర్భాలు, వర్షం వస్తే వర్షంలో తడిచినటువంటి సందర్భాలు మనం సున్నపు చెరువులో చూస్తున్నాం. ఆ సున్నపు చెరువు తర్వాత అక్కడ ఏదైతే ప్రజలు వాళ్ళ ఇబ్బందులు కావచ్చు, అక్కడ అనుభవించిన బాధలు కావచ్చు, కొన్ని విల్లాలను కత్వా చెరువులో ఉన్నటువంటి విల్లాలను కూల్చకుండా కేవలం పేద ప్రజలైనటువంటి గుడిసెలను, ఆ చిన్న చిన్న రూమ్లను కూల్చేసి ఆ మానవత్వాన్ని కోల్పోయిన ప్రభుత్వం ప్రస్తుతం అయితే ఈ ప్రాంతంలో ఈరోజు నల్లం చెరువు అని చెప్పేసి అంటారు. ఈ ప్రాంతంలో కూల్చడాల్లో మాత్రం కొంతవరకు మానవత్వం చాటుకుందని చెప్పుకోవచ్చు. కొంతమంది సామాన్లు సర్దుకుంటామని చెప్పేసి అంటే వాళ్ళకి సమయం కూడా ఇచ్చినటువంటి విజువల్స్ ఇంతకుముందు మనం చూసుకున్నాం. ఏవైతే నివాసం ఉంటున్నటువంటి ఇండ్ల జోలికైతే ఇప్పుడు రాలేరు. బహుశా వాళ్ళకు సమయం ఇస్తారా లేదంటే అక్కడ వాళ్ళకు ఏం చెప్తారనేది కొంచెం వేసి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే వాళ్ళకి ఎలాంటి సమాచారం లేదు. వాళ్ళ మీ ఇండ్ల జోలికి రామని చెప్పేసి మాత్రమే చెప్పారు. కానీ వాళ్ళు రెంటర్స్ కాబట్టి మరి ఈ స్థలాల ఓనర్లు ఎవరు, వీళ్ళకి అనుమతులు ఎట్లా వచ్చినాయి అనే దానిపైన కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఆరాధియాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేమైతే కోరుతూ ఉన్నాం. ఒకసారి చూసుకోవచ్చు. ఈ ప్రాంతం మొత్తం కూడా ఇప్పటివరకు డిమాలిజేషన్ చేసారు. చాలా మటుకు కమర్షియల్ అటు రెస్టారెంట్లు కావచ్చు, టెంట్ హౌస్లు కావచ్చు, కొంతమంది వాటర్ ప్లాంట్లు పెట్టుకున్నటువంటి ఉన్నాయి. కొంతమంది వాళ్ళ సామాన్ల గోదంగా వాడుకున్నటువంటి స్థలాలు ఎక్కువ మట్టుకు ఉన్నాయి. ఏవైతే ఈ బిల్డింగ్లు కూడా పూర్తిగా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. మరి వాళ్ళకి ఎట్లాంటి అవకాశం ఇస్తారు, ఎంత సమయం ఇస్తారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ చెరువు గతంలో పూర్తిగా ఈ కుక్కట్పల్లి ఈ ప్రాంతం మొత్తం డ్రైనేజీని కావచ్చు, లేదంటే నీటిని కావచ్చు పూర్తిగా నిల్వ చేయడానికి అనువుగా ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా. ప్రస్తుతం 17 ఎకరాలకు పైన అయితే కబ్జా కాబడిందని చెప్పేసి వాస్తవం అని చెప్పేసి ఈ స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. మీడియా ముంగటికి రాకపోయినప్పటికీ కూడా ఇదంతా కబ్జా చేసింది వాస్తవం సార్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి సందర్భాలు మనం చూసాం. కాబట్టి సరే ఏదేమైనప్పటికీ పేద ప్రజలను ఇబ్బంది పెట్టకుండా హైడ్రా పనిచేస్తే ఇట్లాంటి స్వాగతాలే వస్తూ ఉంటాయి. గతంలో ఉన్నటువంటి వ్యతిరేకత అయితే ఈ రోజైతే ఈ ప్రాంతంలో కనిపించలేదు. ఏదైతే అక్కడ మిషనరీ కోల్పోయిన వ్యక్తులు కావచ్చు, ఆ రెస్టారెంట్లో సామాన్లు కోల్పోయిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళు మాత్రమే వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం స్వాగతిస్తూ ఉన్నారు హైడ్రాను. ప్రస్తుతం అయితే ఇక్కడ విషయాలైతే అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికైతే హైడ్రా చేస్తున్నటువంటి పనులు అయితే ఇవి చూస్తూనే ఉండండి కాళోజీ టీవీ. ఇది ఇక్కడ పరిస్థితి.